హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినపోతున్న కథ నిజమైన ప్రేమ. అమరావతి పట్టణంలో ఆదిశేషయ్య అనే ఒక పెద్ద నగల వర్తకుడు ఉండేవాడు. ఆయనకు గంగా, యమున, సరస్వతి అని ముగ్గురు కుమార్తెలు. వాళ్ళకి యుక్త వయసు వచ్చేసరికి తల్లి చనిపోయింది. ఆదిశేషయ్యకు ఆలస్యంగా సంతానం కలగడం చేత కుమార్తెలకు పెళ్ళిడు వచ్చేసరికి ఆయన వృద్ధ వయసుకి చేరుకున్నాడు. దానికి తోడు అనారోగ్యం. ముగ్గురు కుమార్తెలకు ఒకేసారి పెళ్ళిళ్ళు చేసి తన ఆస్తి సమానంగా పనిచేసి విశ్రాంతి తీసుకోవాలని ఆయన ఆలోచించాడు. ఆదిశేషయ్య ఒకనాడు కుమార్తెలతో, నాక వయసు మళ్ళింది, ఇప్పుడు వ్యాపార పనులు చూసుకునే శక్తి తగ్గిపోతున్నది, మరొకటి 2 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం బతకనని వైద్యులు చెప్తున్నారు. అందుచేత మీ ముగ్గురికి ఒకేసారి పెళ్లి జరిపించేసి నా చివరి కోరిక అయిన కాశీయాత్ర ముగించుకుని రావాలని ఉన్నది. వచ్చిన తర్వాత జీవించే ఆ కొద్ది కాలాన్ని మీలో ఒక్కొక్కరి దగ్గర వంతుల వారీగా కొన్నేసి రోజులు గడపాలనుకుంటున్నాను. ఇందుకు మీరేమంటారు అన్నాడు. పెద్ద కూతురు గంగ కొంచెంసేపు ఆలోచించి, నానా, నువ్వు చెప్పింది బాగానే ఉన్నది, కానీ వివాహమైన తర్వాత భార్య భర్త చెప్పు చేతుల్లో ఉండవలసిందే కదా. నువ్వు వచ్చి మాతో ఉండటానికి నా భర్త ఒప్పుకుంటాడో లేదో ఇప్పుడే ఎలా చెప్పగలను అన్నది. ఆదిశేషయ్యకు కూతురు చెప్పిన దాంట్లో నిజం ఉన్నదనిపించింది. ఆయన రెండో కూతురు యమునను, నువ్వేమంటావు తల్లి అని అడిగాడు. అందుకు యమున, అక్క చెప్పింది నిజమే కదా, పెళ్ళయ్యాక భర్త ఎలా ప్రవర్తిస్తాడో ఎవరు చెప్పగలరు, అందువల్ల నేనొకటి అనుకుంటున్నాను అని ఆగింది. పర్వాలేదు చెప్పు తల్లి అన్నాడు ఆదిశేషయ్య. మరి నాకు ఈ పట్టణంలోనే సంబంధం చూడు నాన్న, అప్పుడు నేను వేరే ఇంట్లో కాపురం ఉన్నా దగ్గరలోనే ఉంటాను కదా, అప్పుడప్పుడు వచ్చి మీ బావగోగులు చూసిపోతుంటాను అన్నది యమున. ఆదిశేషయ్య, సంతోషం తల్లి అని ఆఖరి కూతురైన సరస్వతితో, నీ అభిప్రాయం కూడా చెప్పమ్మా అన్నాడు. అంతవరకు తల వంచుకొని అక్కల మాటలు విన్న సరస్వతికి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఆమె బొంగురుపోయిన గొంతుతో, నా పెళ్ళికి అంత తొందర ఏం లేదు నాన్న, అసలే అనారోగ్యంగా ఉన్న మీరు ఒంటరిగా కాశీకి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. నేను మీతో పాటు వస్తాను. తిరిగి వచ్చాక మీరు జీవించి ఉన్నన్ని రోజులు మీకు తోడుగా ఉంటాను. ఆ తర్వాత ఎట్లా రాసి ఉంటే అట్లా జరుగుతుంది అన్నది. కూతురి ప్రేమాభిమానాలు చూసి ఆదిశేషయ్య హృదయం పొంగిపోయింది. ఆయన, పిచ్చి తల్లి, కన్నీళ్ళు పెట్టుకోకు, నా పట్ల నీకున్న ప్రేమాధారాలు చూస్తుంటే మరి కొన్నేళ్ల పాటు బతకగలనన్న నమ్మకం కలుగుతున్నది అంటూ చిన్న కూతురు తలనిమ్రాడు. ఆ తర్వాత ఆయన పెద్ద కూతురులిద్దరికీ ఆస్తిలో సగభాగం పంచి పెళ్ళిళ్ళు చేసి చిన్న కూతురు సరస్వతితో కాశీయాత్రకు వెళ్ళాడు. 6 నెలల తర్వాత ఆదిశేషయ్య కాశీ నుంచి తిరిగి వచ్చి సరస్వతికి తగిన వరుణ్ణి వెతికి వివాహం చేసి అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకొని తన నగల వ్యాపారానికి అతడికి అప్పగించి మరి కొన్నాళ్ల పాటు సుఖంగా జీవించాడు. ముసలమ్మ యుక్తి. పూర్వం ఒక గ్రామంలో సీతారామయ్య అనే ఒక పండితుడు ఉండేవాడు. ఆయన ఊరి పిల్లలకు చదువు సంధ్యలు నేర్పి గురుదక్షిణలు పొంది 500 రూపాయలు వెనక వేసుకున్నాడు. ఇంతలో కాశీలో ఒక విద్యోత్సవ జరుగుతోందన్నమాట. సీతారామయ్యకు కూడా పిలుపు వచ్చింది. తన దగ్గర నిల్వ ఉన్న డబ్బు ఎవరి దగ్గర దాచి ఉంచాలా అన్న సమస్య సీతారామయ్యకు ఏర్పడింది. ఇంటి దగ్గరే ఉంచుదామంటే భార్య ససేమేరా వద్దన్నది. సొమ్ము భయంకరమైనది, దానికి నేను కుక్కలా కాపలా కాయలేను, ఏ రాత్రి వేళలో దొంగలు వచ్చి పడి నా ప్రాణాలు తీసేస్తారు అన్నదావిడ. ఎక్కడ దాస్తే సొమ్ము భద్రంగా ఉంటుందా అనుకుంటూ సీతారామయ్య కోటయ్య అంగడికి వెళ్ళాడు. తనకు ఏర్పడిన సమస్య గురించి కోటయ్యకు చెప్పి, నీ సలహా ఏమిటి, ఈ డబ్బు ఎవరి దగ్గర దాచిపెడితే క్షేమమంటావు అని అడిగాడు. బాబు, డబ్బు దగ్గర ఆ బ్రహ్మదేవుణ్ణైనా నమ్మవద్దు, అది మహాపాపిష్టిది అన్నాడు కోటయ్య. వీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే సమయంలో అంగడి గుమస్తా ఓ స్త్రీకి నెయ్యి తూచి ఇచ్చి డబ్బు తీసుకుని పంపేశాడు. కోటయ్య అమ్మకం వివరాలు కనుక్కొని, ఓరి పాపిష్టివాడా, ఆ మనిషి దగ్గర 4 దమ్మిడీలు అధికంగా పుచ్చుకున్నావు, మనకు న్యాయంగా రావాల్సిన లాభం 1 దమ్మిడి అయితే 5 దమ్మిడీలు లాభం పట్టావు, నీకెన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి మారట్లేదు, జ్ఞాపకం ఉంచుకొని ఆ మనిషి ఇంకోసారి బేరానికి వచ్చినప్పుడు ఆ 4 దమ్మిడీలు వాపసిచ్చేయి అని గుమస్తాను కసిరాడు. ఈ సంఘటనతో సీతారామయ్యకు కోటయ్య మీద గురి ఏర్పడింది. ఆయన అంగడిలో తనకు కావలసిన సరుకులు తీసుకుని ఇంటికి వెళ్ళి తన 500 రూపాయల మూట గట్టి తెచ్చి
ఇదిగో కోటయ్య, ఇదే నా డబ్బు. నేను కాశీ నుంచి తిరిగి వచ్చేదాకా దీన్ని దాచే భారం నీదే అన్నాడు. అమ్మయ్యో, నేను డబ్బును తాకను. కావలిస్తే మీరే మా ఇంట్లో ఏదో ఒక చోట నీకు ఇష్టం వచ్చిన చోట గొయ్యి తవ్వి తీసి డబ్బు పాతేసి వెళ్ళండి. తిరిగి వచ్చాక తవ్వి తీసుకోవచ్చు అన్నాడు కోటయ్య. నిజంగా కోటయ్య ఎంత మంచివాడు అనుకుని సీతారామయ్య తన సొమ్ము ఒక చోట గుర్తుగా పాతిపెట్టి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఆయన కాశీకి వెళ్ళి విద్యుత్ సభలో పాల్గొని కొన్నాళ్లకు స్వగ్రామానికి తిరిగి వస్తూనే కోటయ్య ఇంటికి వెళ్ళి అతనితో, నా సొమ్ము నేను తీసుకుపోతాను అన్నాడు. మహారాజుగా తీసుకువెళ్ళండి, ఎక్కడ పాతి పెట్టారో గుర్తున్నది కదా అన్నాడు కోటయ్య. కానీ సీతారామయ్య తవ్వి చూస్తే ఉండవలసిన చోట డబ్బు లేదు, సొమ్ము కనిపించలేదనంటే కోటయ్య, దాని సంగతి మీకు తెలియాలి కానీ నాకేం తెలుస్తుంది బాబు అనేశాడు. మోసం జరిగిపోయిందని గ్రహించి సీతారామయ్య కుంగిపోయిన మనసుతో ఇంటి దారి పట్టాడు. దారిలో సీతారామయ్యకు శేషమ్మ అనే ఒక ముసలావిడ ఎదురుపడి, ఎప్పుడొచ్చావు నాయనా, అలా విచారంగా ఉన్నావేం అన్నది. సీతారామయ్య ముసలమ్మకు జరిగిందంతా చెప్పాడు. శేషమ్మ కొంచెంసేపు ఆలోచించి, నాయనా, నీ సొమ్ము యావత్తు కోటయ్య చేత కక్కిస్తాను, నేను చెప్పినట్టు చెయ్యి అంటూ ఒక ఉపాయం చెప్పింది. సీతారామయ్య ఆమె చెప్పినట్టే చేయటానికి సిద్ధపడ్డాడు. ఇది జరిగిన కొద్దిసేపటికి ముసలమ్మ 2,000 రూపాయలు ఖరీదు చేసే నగలు పట్టుకొని కోటయ్య వద్దకు వెళ్ళింది. ఆమె కోటయ్యతో, చూడు నాయనా, నా కొడుకు 10 ఏళ్ల క్రితం చదువు కోసం కాశీకి వెళ్ళాడు. ఇంతవరకు వాడి జాడ లేదు. నేను పెద్దదాన్నైపోయాను, ఎప్పుడు చస్తానో తెలీదు. అందుచేత కాశీకి వెళ్ళి నా కొడుకు జాడ తెలుసుకుందామని తీర్మానించుకున్నాను. నేను ఒంటరి దాన్ని. నా దగ్గర 2,000 చేసే ఈ నగలు ఉన్నాయి. వీటిని వెంట తీసుకుపోతే దొంగలు దోచేస్తారు. నువ్వు ధర్మాత్ముడువని మన ఊరి సీతారామయ్య కూడా కాశీకి వెళ్ళేటప్పుడు తన సొత్తు నీ దగ్గరే దాచిపెట్టాడని, ఇతరుల సొమ్మును నువ్వు మట్టితో సమానంగా చూస్తావని అన్నారు. అందుచేత ఈ సొమ్ములు నేను తిరిగి వచ్చేదాకా నీ దగ్గరే ఉంచి చూసుకో బాబు అన్నది. కోటయ్య తన పంట పండిందనుకున్నాడు. లోపల ఎంతగానో సంబరపడిపోయాడు. సీతారామయ్య తిరిగి వచ్చిన సంగతి కూడా ముసలమ్మకి ఇంకా తెలియదనుకున్నాడు. ఆయన ఆవిడతో, అమ్మా, నీ నగలు చేత్తోనే మీ ఇష్టం వచ్చిన చోట పాతి పెట్టుకోండి అన్నాడు. ఇంతలో సీతారామయ్య అక్కడికి వచ్చి, చూడు కోటయ్య, నేను సొమ్ము పాతిపెట్టిన చోటు గురించి పొరపడ్డాను. అసలు చోటు ఇప్పుడు నాకు గుర్తుగా జ్ఞాపకం వచ్చింది, అక్కడ తవ్వుకుంటాను అన్నాడు. కోటయ్య గుండె గతుక్కుమన్నది. సీతారామయ్య పాతిపెట్టిన 500 తానే స్వాహా చేసినట్టు తెలిస్తే ముసలమ్మ తన 2,000 రూపాయల నగలు తన ఇంట దాచిపెట్టదు. అందుచేత కోటయ్య, మీకు కలిగిన సందేహమే నాకు కలిగి మరో చోట తవ్వి చూశాను. ఈ మూట చెక్కు చెదరకుండా దొరికిపోయింది అంటూ లోపలికి వెళ్ళి సీతారామయ్య మూట తెచ్చి అతని చేతికిచ్చేశాడు. ఇది జరగగానే ముసలమ్మ సీతారామయ్య కేసి కొంతసేపు పరకాయించి చూసి, ఎవరు? సీతారామయ్యనా? నువ్వు కాశీ నుంచి ఎప్పుడొచ్చావు నాయనా? చూడు, అక్కడ మా అబ్బాయి గారిని నీకు కనిపించాడా అని అడిగింది. సీతారామయ్య ఆమెతో, ఇంతకుముందే చేరుకున్నాను. కాశీలో మీ వాడు కనిపించాడు. నాకు 2 రోజులు వెనకగా బయలుదేరుతున్నానని, మిమ్మల్ని బెంగపడవద్దనే చెప్పాడు అన్నాడు చిన్నగా నవ్వుతూ. అమ్మయ్యా, బతికించావు. అయితే మరి నేను కాశీకి వెళ్ళవలసిన అవసరం లేదనమాట అంటూ ముసలమ్మ సీతారామయ్యతో సహా బయలుదేరింది. జరిగినది చూసి కోటయ్య నిర్ఘాంతపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.